ఈరోజు కార్మిక దినోత్సవం సందర్భంగా ఏఐజీ అనే ఒక నామ పేరుతో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి కార్మికులు, వ్యాపారస్తులు, ఐరన్ వర్కర్సు, స్టీల్ వర్కర్సు, గ్లాస్ వర్కర్సు అందరూ బాగుండాలా, వాళ్ళకి అసోసియేషన్ తరఫున ఏదో ఒక రకమైన మేలు జరగాలా అనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమము, ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రాజకీయ పార్టీలు కానీ, ప్రభుత్వాలు కానీ ఈ అసోసియేషన్ వాళ్లకు ఏ రకంగా అయితే సపోర్ట్ చేయాలి, వాళ్ళు భవిష్యత్తును ఏ విధంగా మనం బాగుపరచాలి అనే ఆలోచనతోనే ఈ అసోసియేషన్ కానీ, ప్రభుత్వాలు కానీ పనిచేయాలి. కార్మికుల దినోత్సవం మేడే శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోవడం కాదు. కార్మికుల పట్ల శ్రద్ధ ఉండాలి. కార్మికులకు ప్రభుత్వాలతో ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయో వాళ్లకు చేరే విధంగా అసోసియేషన్లు కానీ, ప్రభుత్వాలు కానీ, పార్టీలు కానీ పనిచేయాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను 1980 నుంచి అసోసియేషన్లో పనిచేశాను. నేను కూడా కార్మికుడిని. లారీ వర్కర్స్ అసోసియేషన్, లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా నేను పనిచేయడం జరిగింది. ఆ రోజులో లారీ వర్కర్స్ అసోసియేషన్ పేరుతో రాజకీయ నాయకులతో మాట్లాడి వాళ్ళ ఇళ్ల పట్టాలు భగత్ సింగ్ అయితేనేవి, పొరపాటు అయితేనేవి కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇప్పించడం కూడా జరిగింది. కార్మికుల శ్రమ మన భారతదేశమే కాదు, మన ప్రపంచమంతా కార్మిక శ్రమతోనే నిర్మాణం అయింది. కార్మికుల శ్రమతోనే మన ఈ పునాదులు, భారతదేశ పునాదులు ఏర్పడ్డాయి. ఈ బిల్డింగ్లు కానీ, ఆ రోడ్లు కానీ, ఈ ఎంత అందంగా పొద్దుటూరు కాలేజీ కానీ, హాస్పిటల్ కానీ నిర్మాణాలు జరగకపోతే మన పొద్దుటూరు పట్టణం కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ ఊరైనా ఒక అడవి మాదిరిగా ఉంటుంది. ఇది కార్మికులతోనే సాధ్యమనేది ఇంతకుముందు చెప్పిలాగా కూడా చెప్పారు. కార్మికుల శ్రమ 8 గంటలో 10 గంటలో పని చేస్తే ఆ కార్మికునికి ఆ శ్రమకు తగ్గట్టుగా అతనికి రావాల్సిన బెనిఫిట్స్, అతనికి రావాల్సిన డబ్బులు ఆ కార్మికుని చెమట ఆరకముందే ఇచ్చేయాలి. అప్పుడే అతను సంతోషంగా ఉంటాడు. అతను 8 గంటలు 10 గంటలు పనిచేసిన తర్వాత ఆ కార్మికునికి ఆ రోజు ఆయన చేసిన కష్టానికి ఫలితం, పనికి డబ్బులు అతని చెమట ఆరకముందే ఆయనకు చేరాలి. అది సిస్టమ్. ఆ విధంగా అసోసియేషన్లు కానీ, వ్యవస్థలు కానీ పనిచేయాలి. నేను ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో 1 కోటి మంది సభ్యులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో 1 కోటి మంది సభ్యులు ఉన్న పార్టీ మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ ఒక్కడే. 1 కోటి మంది సభ్యులను ఊరికే చేర్చుకోలేదు. ఈ 1 కోటి మంది సభ్యులుగా చేసుకున్న వాళ్ళకు ప్రమాద బీమా అని పెట్టి, వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు మేము ప్రమాద బీమా పార్టీ నుంచి అందించడం జరుగుతూ ఉంది. నేను చిన్న సూచన చేస్తున్నాను మీకు. పేదవాళ్ళు ఉంటారు, ప్రమాదం జరగాలని ఎవరికి ఉండదు. ప్రమాదం జరిగినప్పుడు మొత్తంగా ఒక డబ్బులు అనేది మన ఫ్యామిలీకి, మన భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, మన పిల్లలు కానీ వస్తే దానివల్ల ఎంతోమంది, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా పెట్టినారు. యాక్సిడెంట్ చాలామంది చనిపోయినారు. వాళ్ళు సాధారణ మరణాలు వచ్చినాయి, వాళ్ళకు 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మరీ ఎక్కువ వయసులో వాళ్ళు చచ్చిపోతే 30,000 ఇస్తామన్నారు. ప్రమాదాలు చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చిన వాళ్ళు పిల్లల సంసారాలు, ఇంటిని నడిపే కార్మికుడు చనిపోతే
వాళ్ళ భార్య పిల్లలు ఎట్లా బతకాలా 10,000 రూపాయలు 20,000 రూపాయలు కూడా బంధువులు స్నేహితులు సహాయం చేయని పరిస్థితులు. నేను నిజం చెప్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ప్రమాద బీమా అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మీకు ఏంటి జరగకుండా దేవుడి దయ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఏమైనా జరిగినప్పుడు మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన వాళ్ళు ఏ విధంగా బాగుండాలనేది మనం ఆలోచించాలి. మనం ఏం జరగకపోతే మనమే చూసుకుంటాం, జరిగినప్పుడు వాళ్ళ దేవుడు చూడాలి. మన భార్య పిల్లలు రోడ్డు మీద పడకుండా వాళ్ళకు ప్రమాద బీమా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే చేస్తా ఉందో, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే ఓటి సభ్యులకు వాళ్ళకి ఏదైనా నష్టం జరిగినప్పుడు డబ్బులు ఇస్తూ ఉందో, అదే మాదిరిగా ఇప్పుడు ఈ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎవరికైతే ఇన్సూరెన్స్ ఉండదో తెలుగుదేశం పార్టీలో చేరితే మేము చేయిస్తాం, ఇన్సూరెన్స్ చేయిస్తాం. తెలుగుదేశం పార్టీలో చేరకపోయినా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, ప్రమాద బీమా చేయించుకోవాలి. ఆ విధంగా చేయించుకొని కార్మికులు బాగున్నప్పుడే, కార్మికులు శ్రమను గుర్తించినప్పుడే మన భారతదేశ నిర్మాణం జరుగుతుంది. భారతదేశంలో కార్మికులు ఏమి చేయరు, ఏ నిర్మాణం జరగదు. నేను ఇల్లు కట్టుకున్నాను, 20 ఏళ్ళు అయింది. ఎంతోమంది కష్టపడి పనిచేస్తే నా ఇల్లు ఈరోజు ఇంటి మాదిరిగా కనపడుతూ ఉంది. ఇప్పుడు పొద్దుటూరు మైసూరు కానీ, మన హాస్పిటల్స్ కానీ, కాలేజీలు కానీ, పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ కడుతున్నారు, మసీదులు, దేవాలయాలు, చర్చీలు కడుతున్నారు. అంటే కార్మికులే కదా. మన డబ్బులు ఉంటేనే డబ్బులు తీసుకుపోయి కట్టలు పెట్టుకొని అయిపోదు కదా. కార్మికుల శ్రమతోనే మన దేశం కానీ, మన జిల్లా కానీ, మన ప్రాంతం కానీ, మన ఊరు కానీ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మీ గురించి కూడా ఆలోచించుకొని, సమాజం గురించి కూడా ఆలోచించి, మీరు ఎట్లా ఉంటే బాగుంటుందో మీరు ఆలోచన శక్తి పెంచుకోవాలని, మీరు బాగుంటూ 4 రూపాయలు దాచిపెట్టుకొని మీకు కష్టం వస్తే అసోసియేషన్ వాళ్ళకి తెలిపి ప్రభుత్వాల ద్వారా కానీ, పార్టీల ద్వారా కానీ మీ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని నేను మీకు తెలియజేసుకుంటూ, కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అసోసియేషన్ వాళ్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Thank you so much.